ఎవరైనా ఒక రిప్లై పెడితే నేను ప్రొసీడ్ అవుతాను. స్క్రీన్ ఓకేనా మాస్టర్? కనిపిస్తుంది మాస్టర్. థ్యాంక్ యూ. సో ప్రేయర్ అన్నది అందరికి తెలిసే ఉంటుంది. దానికి రకరకాలుగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. పూజ, ప్రార్థన, శ్లోకాలు పఠించటం, మంత్రాలు పఠించటం, అఫర్మేషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇవి క్లుప్తంగా అందరికి తెలిసిన డెఫినేషన్ ఏంటంటే, మనం కళ్ళు మూసుకోవటమో, ఇప్పుడు రామ్త విజ్డమ్ లో మనం కంటెంప్లేషన్ అన్న పదాన్ని ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉన్నామో, ఈ ప్రేయర్ కి కంటెంప్లేషన్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో ప్రేయర్ క్లుప్తంగా ఏంటి అందరికి అర్థమయ్యే తీరులో కమ్యూనికేషన్. ఏం కమ్యూనికేషన్? జనరల్ గా ప్రతిసారి మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ డివైన్ కమ్యూనికేషన్ చాలా దివ్యమైనది, చాలా పవిత్రమైనది ప్రేయర్. ఎవరితో కమ్యూనికేట్ అవుతాము? మనం తెలుసుకున్నాం కదా గతంలో, మనము అంటే ఈ వండర్ఫుల్ ఫిజికల్ బాడీ, ఈ బాడీని సెలెక్ట్ చేసుకున్న బ్యూటిఫుల్ సౌల్, గ్రేట్ స్పిరిట్, అండ్ నాలుగవది తండ్రి. సో ఈ నాలుగిటితో మనం కమ్యూనికేషన్ జరుపుతూ ఉంటాం. అంతకుముందు మనకు తెలియదు. అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం? పూజ అన్నా, ప్రేయర్ అన్నా, దేవుడు, ఏ దేవుడు, రకరకాల దేవుళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చిన దేవుడు వారు. నేషనల్ దేవుడు ఉంటాడు, ఇంటర్నేషనల్ దేవుడు ఉంటాడు, లోకల్ దేవుడు ఉంటాడు. అండ్ ఈ ఫిజికల్ వరల్డ్ లో మాస్టర్స్ అనిపించే వారిని కూడా మనం పూజించడం, ప్రార్థించటం. ఎక్కడో దేవుడు అంటే అందరికి అందనంత దూరంలో ఉంటాడు అనుకోవటం, ఇవన్నీ కాదు. నువ్వు సాక్షాత్తు దైవానివి. అది మనం రియలైజ్ అవ్వటానికి వెళ్తున్న ఈ క్రమంలో ఈ ప్రేయర్ కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆల్రెడీ కొన్ని అంశాల పట్ల మనలో చాలా మందికి అవగాహన ఉండి ఉంటుంది. సో క్లుప్తంగా ప్రేయర్ అంటే ఏంటి? ఒక డివైన్ కమ్యూనికేషన్. సో మనం గతంలో కూడా తెలుసుకున్నాం కదా, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనము ఒక ప్రేయర్ ద్వారా స్పిరిట్ కి కనెక్ట్ అవ్వటమా, ఒక ప్రేయర్ ద్వారా సౌల్ కి కనెక్ట్ అవ్వడమా, వండర్ఫుల్ ఈ ఫిజికల్ బాడీతో డిస్కషన్స్ పెట్టుకోవటమా, చర్చించుకోవటమా, కంటెంప్లేట్ అవ్వటమా, సిమిలర్ గా తండ్రితో కూడా. ఇది బేసిక్ థింగ్. ప్రేయర్ అన్నది కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండి మనం ఆ తండ్రితో కమ్యూనికేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనకు మాత్రమే వినపడే విధంగా ఉచ్చరిస్తాం. అది ఒక శ్లోకం అనుకోండి, ఒక మంత్రం అనుకోండి, ఒక అఫర్మేషన్ అనుకోండి. కొన్ని సందర్భాల్లో ప్రేయర్ ని గట్టిగా కూడా, బిగ్గరగా కూడా మనం చేయగలుగుతాం. కొన్ని సామూహిక ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దిస్ ఈస్ ఆల్ బేసిక్ థింగ్స్. సో అసలు ఏంటి ప్రేయర్ గొప్పతనం ఏంటి అంటే, ఒక సాధకుడికి ఏదో కావాలి. ఉదాహరణకు అబండెన్సే పెట్టుకుందాం మనకు అర్థం అవ్వటానికి. రకరకాల డెఫినేషన్స్ మనం ఉంటాయి. నివేదన, మనవి, విన్నపం రకరకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక సాధకుడికి అబండెన్స్ అన్నది కావాలి. ముందు సాధకుడు ఏం చేస్తాడు? ఆ అబండెన్స్ కి నిర్వచనం ఇచ్చుకుంటాడు. ఆ సాధకుడి దృష్టిలో అబండెన్స్ అంటే ఏంటి? ఓన్లీ డబ్బేనా? లేదు, డబ్బుకు మించి స్థిరాస్తులు, చిరాస్తులు, అంతకు మించి అబండెంట్ రిలేషన్స్. సో ఇట్లా దాన్ని కంటెంప్లేట్ అవుతూ, అది అబండెన్స్ అనుకోండి, రేడియంట్ హెల్త్ అనుకోండి, రిలేషన్ అనుకోండి, బిజినెస్, రకరకాలుగా ఏదైతే అప్పటికి సాధకుడికి అవసరమో దాన్ని కంటెంప్లేట్ అవుతూ తనకంటూ ఒక డెఫినేషన్ ని అతను ఫ్రేమ్ చేసుకోగలుగుతాడు ఫస్ట్. సో తర్వాత కాలక్రమేణా మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం కదా, ఒక బుక్, పెన్ పెట్టుకోవాలి, మనం అబండెన్స్ కి నిర్వచనం ఏమి ఇస్తామో రాసుకుంటాము. కొన్ని రోజులకి అది రిఫైన్ అయ్యి ఫిల్టరేషన్స్ జరిగి స్పెసిఫిక్ డెఫినేషన్ ఫిక్స్డ్ గా అయిపోతుంది. మన దృష్టిలో అబండెన్స్ ఏంటి అనే నిర్వచనం ఒక 1 వీక్ 10 days ఫిక్స్డ్ గా అయిపోతుంది.
కొన్ని పదాల అమరిక ఫిక్స్డ్ అయిపోతుంది. సో మనం కొన్ని ప్రేయర్స్ ని ఇప్పుడు గాయత్రి శ్లోక ఉదాహరణకి అది శ్లోకం అనుకోండి, ప్రార్థన అనుకోండి, మంత్రం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇక్కడ ఉదాహరణకు గాయత్రి శ్లోక తీసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మన జనరేషన్ లో, మనకు ముందు జనరేషన్ లో, అటు ముందు జనరేషన్ లో ఆ శ్లోకం ఉద్భవించిన సమయం నుండి ఎప్పటిదాకో ఫిక్స్డ్ గా ఉంటుంది పదాల అమరిక. ఎందుకు అంత ఫిక్స్డ్ గా ఉంటుంది అంటే, ఇప్పుడు కుమారి మాస్టర్ అనగానే కుమారి మాస్టర్ ఎలా అలర్ట్ అవుతారో, ఆ పదం వెనకాల ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి ఒక శక్తి ఉంటుంది. మనకేం కావాలి అన్న దాన్ని బ్యూటిఫుల్ వర్డ్స్ లో పొందుపరుచుకుంటూ అది సిద్ధింపజేయమని తండ్రిని వినయపూర్వకంగా ప్రార్థిస్తాం. అంతే కదా. ఇప్పుడు కుమారి మేడం అనగానే మేడం ఎలా అలర్ట్ అవుతారో, పదం వెనకాల శబ్దం, శబ్దం వెనకాల ఒక ఫ్రీక్వెన్సీ. అయితే ఈ హిందూయిజంలో ఏం చేశారంటే, కొన్ని శ్లోకాలు మనం వినే ఉంటాం కదా, మొదట సౌండ్ ఉద్భవించింది అని, ఓం అన్న పదం వచ్చింది, ఆ నుంచి సృష్టి మొత్తం వచ్చింది, ఆ నుంచి రకరకాల అక్షరాలు, రకరకాల లిపి, శ్లోకాలు ఇవన్నీ వచ్చాయని వినే ఉంటాం. ఇది బేసిక్, అందరికి ఐడియా ఉంటది. నా వాయిస్ స్లోగా ఉందా మాస్టర్స్ మిగిలిన వారికి? బాగుంది సార్, చాలా క్లియర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, పదం, పదం వెనకాల శబ్దం, శబ్దం వెనకాల ఒక ఫ్రీక్వెన్సీ. అబండెన్స్ కి సంబంధించి కొన్ని ప్రేయర్స్ మనం ఫిక్స్డ్ గా రాసుకోగలగాలి. లేదు ఆల్రెడీ రామ్తా కొన్ని ఏమన్నా సూచించిన ప్రేయర్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు అఫర్మేషన్స్ ఎలాగైతే అబండెన్స్ కి సంబంధించి కొన్ని సెలెక్టివ్ గా మనం ఒకరోజు డిస్కస్ చేసుకున్నామో, ఈ ప్రేయర్ అబండెన్స్ కి సంబంధించినటువంటి ప్రేయర్స్ ఏమన్నా ఉన్నాయా అవి చెక్ చేసుకోవాలి. రైట్. తర్వాత ఆ పదం వెనకాల శబ్దం, ఇప్పుడు గాయత్రి శ్లోక మనం వింటూ ఉన్నాం కదా, దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు కాలక్రమేణా శరీరం రూపంలో, మానసిక మట్టంలో చాలా మార్పులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అవి ఆ పదాల అమరిక ఆ విధంగా చేశారనమాట. పదం ఉచ్చరిస్తూ ఉన్నాం, ఉచ్చరించేటప్పుడు మన నోరు, గొంతు లోపల కొన్ని నరాలు శ్వాసను బట్టి రైట్ సైడా లెఫ్ట్ సైడా, సో నర్వస్ సిస్టమ్ లెవెల్లో మన ఫిజికల్ బాడీలో రిఫార్మ్ జరుగుతుంది, ఫిల్టరేషన్స్ అవుతాయి, సరికానివి వెళ్ళిపోతాయి, సరైనది నిలబడిపోతుంది. సిమిలర్ గా మానసిక మట్టంలో కూడా ఆ విధంగా జరుగుతుంది. సో అది అన్నమాట ప్రేయర్. పదాలు, పదం వెనక శబ్దము, శబ్దం వెనక ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు కూడా గమనించుకునే ఉంటారు, కొన్ని పాటలు, కొన్ని శ్లోకాలు మనం విన్నప్పుడు, జస్ట్ 2-3 లైన్లు విన్నప్పుడు మన బాడీలో కొంత వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ శ్లోకాల యొక్క తాత్పర్యం మనకు తెలియదు, కానీ మన మైండ్, మన బాడీ ట్యూన్ అప్ అవుతుంది, చాలా హార్మోనియస్ గా అందుతో ఉంటుందన్నమాట. ఫ్రీక్వెన్సీకి లాంగ్వేజ్ ఉండదు మాస్టర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, వర్డ్, తర్వాత సౌండ్, తర్వాత ఫ్రీక్వెన్సీ. ఏదో ఒక శ్లోకం విన్నప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటాం. మనలో అంతర్లీనంగా దాగి ఉన్న ఒక చైతన్యము, బయట ఒక శ్లోకమా, ఒక పదమా, ఒక ప్రేయరా, ఏది విన్నా కనెక్ట్ అవుతాం కదా, ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్లో గేమ్ జరుగుతుంది అక్కడ. సో ఇది మీరంతా గమనించే ఉంటారు, ఇది కొత్త విషయం ఏం కాదు, బట్ మనం రివైజ్ చేసుకుంటూ ఉన్నాం అంతే.
బేసిక్స్. అసలైన కిటుకు ఏంటంటే ప్రేయర్ అన్నది మెకానికల్ గా చేస్తూ ఉన్నామా, ఒక అఫర్మేషన్ మెకానికల్ గా చేస్తూ ఉన్నామా, ఇది ఇంపార్టెంట్. మెకానికల్ అంటే కూర్చొని ప్రార్థన చేయటం అంతే. దాని వెనకాల ఒక ఎమోషన్ ఏముండదు, ఒక ఫీలింగ్ ఏముండదు, ఏదో చేయమన్నారు కదా అని చేయటం అనమాట. స్కూల్ ప్రేయర్స్ లాగా మనమంతా స్కూల్లో ప్రేయర్స్ కి నిలబడతాం కదా, ఒక మెకానికల్ అది. మనకు ఆ ఏజ్ లో ఏం తెలియదు. చాలా కొంతమంది మాత్రమే ఆ ప్రేయర్ లో ఉన్న పదాలు, కొన్ని పదాలకు కనెక్ట్ అవుతాం. కరెక్ట్ గా నన్ను అడిగితే చాలా మందికి మనలో మన స్కూల్లో ఏం ప్రేయర్ చేసామో గుర్తుండదు. ఎందుకు? ఆ ఏజ్ లో మనకు అసలైంది తెలియదు. మెకానికల్ అది. స్కూల్ కి 9కి 9:30 వెళ్ళాలంట, పెరేడ్ గ్రౌండ్ లో నిలబడాలంటే ప్రేయర్ చేపిస్తారు. దట్ ఈస్ ప్యూర్లీ మెకానికల్. ఈవెన్ ఇప్పుడు కూడా మనలో అప్పుడప్పుడు అందరం, మళ్ళీ చెప్తున్నా మాస్టర్స్, అప్పుడప్పుడు మనము అందరం కూడా, ఏ ఒకరు ఏ ఇద్దరని కాదు, మెకానికల్ గా ఉండే ఉంటాం కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ ఈ విజ్డమ్ వింటూ మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం, ఒక ఎమోషన్ యాడ్ చేయాలి. రజని మైక్ ఆఫ్ చేసుకోండి. సో ఒక నమ్మకంతో ప్రేయర్ పెట్టాలి, ఒక నమ్మకంతో అఫర్మేషన్ చెప్పుకోవాలి. మనలో చాలా మంది శ్లోకాలు పఠించేది చేస్తూ ఉండవచ్చు, మంత్ర పఠన చేస్తూ ఉండవచ్చు. ఈ ఏదైనా ప్రాసెస్ ఏదైనా అంత ఎక్కడ ఆగిపోతామంటే ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఆగిపోతాం. ఎనీథింగ్ మీరు ఏదైనా చేసుకోండి, విజువలైజేషన్సా, ఫోకసా, సిఎన్డినా, రామనామ జపమా, అఫర్మేషనా, ప్రేయర్ పఠించటమా, ఒక ప్రేయర్ వినటమా, ఎక్కడ ఆగిపోతాం? బేస్ వర్డ్స్, సెకండ్ సౌండ్, థర్డ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్లో మొత్తం ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్లో మనం ఎమోషన్ తో కనెక్టివిటీ పెట్టుకున్నప్పుడు ఆ రిజల్ట్ చాలా త్వరగా రావడం జరుగుతుంది. ఇది మనం గమనించుకునే ఉంటాం. ఇది కూడా కొత్త పాయింట్ ఏం కాదు మాస్టర్స్. సింగిల్ మైండ్ గా ఉండాలి, కంప్లీట్ తండ్రికి సరెండర్ అవ్వాలి. మీ ప్రేయర్ లో ఎవరిని ఉచ్చరిస్తున్నారో వారికి కంప్లీట్ సరెండర్ అవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనం స్పిరిట్ యొక్క అవసరం ఏంటి అనేది తెలుసుకోవాలి, స్పిరిట్ కి కంప్లీట్ సరెండర్ అవ్వాలి. ఈ జర్నీ మొత్తం, ఈ మేనిఫెస్టేషన్స్ మొత్తం స్పిరిట్ మాధ్యమంగానే అవుతున్నాయి కనుక. సో ఇక్కడ నథింగ్ న్యూ పాయింట్, ఇదంతా అందరికి తెలిసిందే, జస్ట్ కామన్ డిస్కషన్ అంతే. ముందుకెళ్దాం. సో ఇందాక అనుకున్నాం కదా, గాయత్రి మంత్రం ఫిక్స్డ్. ఇది ఇంకా ఓం భూర్ భువ స్వహ తస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎన్నో యుగాల నుంచి ఓం అన్నది ఫస్ట్ లో ఉంటది, ప్రచోదయాత్ అన్నది చివరిలో ఉంటది. ఇక్కడ మనం రామ్తా విజ్డమ్ వింటూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ఓన్ అఫర్మేషన్స్ మనమే బిల్డ్ చేసుకోవాలి. మన ఓన్ ప్రేయర్ స్టైల్స్ మనమే బిల్డ్ చేసుకోవాలి. బయట నుంచి ఒక సూచన ప్రాయంగా కొన్ని అఫర్మేషన్స్, కొన్ని ప్రేయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మన ఓన్ అఫర్మేషన్స్, మన ఓన్ ప్రేయర్ ఎందుకు అంటే, మనకేం కావాలో అంతరంలో మనకే చాలా స్పష్టంగా తెలుస్తుంది. బయటి ప్రేయర్స్, బయటి అఫర్మేషన్స్ మనలో అంత కాన్ఫిడెంట్ ఇస్తుంది, మన రియాలిటీకి దగ్గరగా మనల్ని తీసుకెళ్తుంది. మరి మన ఓన్ అఫర్మేషన్స్, మన ఓన్ ప్రేయర్స్ మన జర్నీని చాలా ముందుకు తీసుకెళ్తాయి, ఖచ్చితంగా తీసుకెళ్తాయి. సో మీరు ఒక మనిషి కూర్చున్నాడు, అతను సాధన చేస్తూ ఉన్నాడు, తలపైన ఫస్ట్ ఇక్కడ మొదలవుతుంది ఓం. ఇక్కడంతా చెక్ చేసుకోండి, భూ భువ స్వహ నుదుటి పైన. సో ఇట్లా ఏంటి, ఆ పదము ఉచ్చరించినప్పుడు శరీరంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఇంటర్నల్ పార్ట్ యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్స్. ఈ గాయత్రి మంత్ర గురించి కూడా మీలో చాలా మందికి తెలుసు. ఎందుకు నేను గాయత్రి మంత్ర ఉదాహరణ తీసుకున్నానంటే, మన అండర్స్టాండింగ్ స్పీడ్ గా ఉంటుంది అనమాట, కోరిలేట్ చేసుకోవటం. తెలిసిన ఉదాహరణ అందరికీ. సో శరీర మాధ్యమంలో
ఆ శ్లోకాన్ని మనం పఠిస్తూ ముందుకెళ్తూ ఆ శ్లోకం వెనకాల ఉన్నటువంటి అసలైన తాత్పర్యాన్ని అసలైన అర్థాన్ని తెలుసుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఈ పిక్చర్ లో చూపించినప్పుడు ఒక్కొక్క పదము ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు శరీర మాధ్యమంలో ఎక్కడెక్కడ చేంజెస్ జరుగుతాయి. నాడీ మండలం శుద్ధి జరగడం జరుగుతుంది. తలలో కొన్ని కేంద్రాలు యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఫిజికల్ బాడీలో మొత్తం యాక్టివేషన్ అవుతూ ఉంది. అయితే సాధకుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఒక ఎమోషన్ పెట్టాడు. ఏంటి ఈ శ్లోక పుట్టు పూర్వత్రాలు ఏంటి, ఈ శ్లోకం ఏంటి తాత్పర్యము అని తెలుసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మానసిక మట్టంలో కూడా అతనికి చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ గమనిస్తూనే ఉంటాం మనమంతా. ఎవరైనా దీన్ని తెలుగులో అందరికి అర్థమయ్యే మీనింగ్ చెప్పగలరా మాస్టర్స్? క్లుప్తంగా మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది ఇది ప్రాక్టీస్ చేసే ఉంటారు అనుకుంటున్నా, గాయత్రి మంత్రం. నా వాయిస్ వినపడుతుందా మేడం? వినిపిస్తుందమ్మా. దీని అర్థం చెప్పే ప్రయత్నం చేయండి. మాస్టర్స్ దానికి అర్థం ఎవరైనా తెలిస్తే వివరంగా చెప్పండి ఆ శ్లోకానికి. పద్మ గారు, శశి మేడం, అర్థం తెలిస్తే చెప్పండి దానికి. సరోజా మాస్టర్, శాంతి గారు మాట్లాడతారా? శాంతి ప్రియ. ఓకే, పర్లేదు మేడం, మనం విల్ గో ఫార్వర్డ్. సో ఇది మాస్టర్స్ పదం, పదం వెనకాల శబ్దం, శబ్దం వెనకాల ఫ్రీక్వెన్సీ. సో మన ఓన్ అఫర్మేషన్స్, మన ఓన్ ప్రేయర్స్ మనం బిల్డ్ చేసుకోగలగాలి. ఓకే, సో ఈ శారీరక మాధ్యమంలో కొన్ని చేంజెస్ వస్తాయి అని మనం ఈ గాయత్రి శ్లోకం పఠించడం వల్ల అనుకున్నాం కదా. ఈ ఇమేజ్ లో చూడండి, అంత నాడీ మండలం కనపడుతూ ఉంటుంది, నర్వస్ సిస్టమ్. ఈ ఆరో మార్క్ అన్నది ఎనర్జీ రైజ్ అవుతూ శాస్త్ర దాకా వెళ్తూ ఉంటది. జనరల్ గా ఇది జరుగుతుంది. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఇది మనది. ముందు అనుకున్నాం కదా, రామ్త ప్రేయర్స్ అన్ని ఒక బుక్ లో పెట్టారు. కాలక్రమేణా మనం ఆ బుక్ ఏవేవి ప్రేయర్స్ అయితే మనకు ఇప్పటికిప్పుడు అవసరమో వాటిని చూసుకుంటూ ముందుకెళ్దాం. సో ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్, ఇది కూడా అందరికి తెలిసిందే. ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్, అడగండి మీకు అందించబడుతుంది. సో ఇది ఎలా అడగాలి ఏంటి అన్నది మీరు ప్రీవియస్ ఫోకస్ ఆర్ క్రియేషన్ సెషన్స్ లో మనకు అర్థమయ్యే ఉంటుంది. ఏకస్థితిలోకి వెళ్ళిపోతాం, బాడీ బ్రెయిన్ స్పిరిట్ సౌలు బ్యాలెన్స్ చేస్తాం, నవ్ మూమెంట్ లోకి వస్తాం. సో శాంతి మనసుతో కూర్చొని నుదుటి పైన దర్శిస్తూ ఫోకస్, మనకు సంబంధించిన క్రియేషన్ కానీ డిసిప్లిన్స్ కానీ ఎలా చేస్తామో అదే మెంటల్ స్టేట్ లో ఈ ప్రేయర్స్ ని కూడా